తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలోని దామినేదులో ఓ ఇంటిలో 3 మృతదేహాలు కలకలం రేపింది. తమిళనాడు గుడియత్తం ప్రాంతానికి చెందిన సత్యరాజ్ తన భార్యను వదిలి అదే ప్రాంతానికి చెందిన పొన్నగుట్టే నాయగితో వివాహేతర సంబంధంతో ఉన్నాడని సమాచారం. ఇక 3 నెలల క్రితం గుడియత్తం నుంచి వచ్చిన ఇందిరమ్మ తన 3 ఏళ్ల కుమారుడు మనీష్తో పాటు ఇంట్లో నివసిస్తున్నారు. కుటుంబం కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా 22వ తేదీ నుండి ఇంటి నుంచి బయటకు రాకపోవడం గమనించిన స్థానికులు ఇంట్లో దుర్వాసన వస్తుందన్నందున పోలీసులకు సమాచారం అందించారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాల వివరాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం మహిళను ఆమె కొడుకును చంపి సత్యరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. చెప్పండి సుధీర్, అప్డేట్స్ ఏంటి? రేపు తిరుపతి జిల్లా తిరుచానూరు సమీపంలో దామినేడులో తీసుకున్నట్టుగా 3 మృతదేహాలు దొరకడంతో స్థానికంగా కలకలం రేపినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే గత కొంతకాలంగా తమిళనాడు రాష్ట్రము గుడియాత్తం చెందినటువంటి సత్యరాజు తన భార్యను విడిచి అదే ప్రాంతానికి చెందినటువంటి పొన్నాంగుటి నాయగి అనేటువంటి మహిళతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకుని తమిళనాడు నుంచి నేరుగా ఈ యొక్క తిరుపతి రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి దామినాడు నివాసాలు ఇల్లు బాడికి తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత 3 నెలల క్రితం గుడియాత్తం నుంచి వచ్చి ఇక్కడ ఇంద్రమండలిలో వీళ్ళు కాపురం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఎవరైతే ఈ మహిళ ఉందో వీళ్ళతో పాటు 3 ఏళ్ల కుమారుడు మనీష్ అనేటువంటి చిన్న పిల్లలు ఉన్నాడు. అతను పొన్నంగుటి నాయకు సంబంధించినటువంటి కుమారుడు కూడా గుర్తించారు పోలీసులు. అయితే తనకు పెళ్లి ఆల్రెడీ బిడ్డ ఉన్న తర్వాత ఈ యొక్క వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి నేరుగా సత్యరాజుతో పాటు తిరుపతికి రావడం జరిగింది. ఇక్కడ గత 3 నెలల క్రితం నుంచి ఇక్కడ కాపురం ఉంటున్నారు. అయితే 22వ తేదీ నుండి ఇంటి నుంచి బయటకు రానటువంటి సత్యరాజు నాయకి అలాగే తన చిన్నారి అయినటువంటి మనిషి ముగ్గురు రాకపోవడంతో స్థానికులు ఏమయ్యారు అన్నటువంటి విషయంలో అక్కడ చర్చలు జరిగినప్పటికీ నిన్న చూసుకున్నట్టయితే దుర్వాసన ఎక్కువ రావడంతో రాత్రిపూట స్థానికులకు అక్కడ ఉన్నటువంటి దుర్వాసన ఎక్కడి నుంచి వస్తుందో ఈ యొక్క ఇంటి వద్దకు చేరుకుని విండో నుంచి చూడడం జరిగింది. అయితే లోపల మొత్తం కూడా మృతదేహాలు ఎక్కడికక్కడ కింద రక్తం అంతా కూడా పూర్తిగా ఎండిపోయి ఒక పక్క హ్యాంగింగ్ చేసుకుని అతను ఎలాడుతూ ఈ సన్నివేశాలు చూసి వెంటనే తిరుచానూరు పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే చనిపోయి కూడా చాలా రోజులు అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తాం ఆ గలయపురాలన్నీ కూడా ఎలా డీకంపోజ్ అయిపోయాయి. వెంటనే పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. అయితే ఈ సత్యరాజు చనిపోయి ఆత్మహత్య చేసుకుంటూ ఇద్దరిని తల్లిని బిడ్డని చంపేశాడా లేదంటే ఎవరైనా చంపారా, చంపి ఇలా ఒక ఆత్మహత్యగా చిత్రీకరించారా అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తమిళనాడులో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాంతానికి కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి తమిళనాడు పోలీసులకు సమాచారం ఇచ్చి వీళ్ళ గురించి కూడా పూర్తిగా వివరాలు సేకరిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరున్నారు వాళ్ళకి యొక్క సమాచారం కూడా అందించాలని కూడా తెలుస్తుంది. మరి ఈ కొద్దిసేపటి తర్వాత వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. దీనిపైన పూర్తి దర్యాప్తు కొనసాగించి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలన్నీ కూడా ఎదురులోకి వచ్చిన తర్వాత తెలుపుతామని కూడా పోలీసులు తెలిపారు. Alright, thank you for the update, Sudhir.